ఏపీడిఎస్సి భారతదేశ విద్యా చరిత్ర. ప్రాచీన యుగ విద్య, వేద విద్య, బౌద్ధ విద్య, మధ్యయుగ విద్య, ఇస్లాం విద్య, ఆధునిక విద్య, ఆంగ్ల విద్య, స్వతంత్ర పూర్వ విద్య, కమిషనర్లు. చార్టర్ చట్టం 1813 సంవత్సరం. లార్డ్ మెకాలే ప్రతిపాదనలు 1835 సంవత్సరము. వుడ్ తాకీదు 1854 సంవత్సరము. హంటర్ కమిషన్ 1882 సంవత్సరము. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. గోఖలే తీర్మానము 1911 సంవత్సరము. సాడ్లర్ కమిషన్ 1917 సంవత్సరము. హార్జంగ్ కమిటీ 1929 సంవత్సరము. సార్జెంట్ నివేదిక 1944 సంవత్సరము. స్వతంత్రం అనంతరం వివిధ విద్యా కమిటీలు. విశ్వవిద్యాలయ కమిషన్ 1948 సంవత్సరము. మొద్లియన్ కమిషన్ 1953 సంవత్సరము. కొటారి కమిషన్ 1964 సంవత్సరం నుండి 66 సంవత్సరం వరకు. జాతీయ విద్యా విధానం 1968 సంవత్సరము. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977 సంవత్సరము. మాల్కా ఆదిశేషయ్య కమిటీ 1977 సంవత్సరము. జాతీయ విద్యా విధానం 1986 సంవత్సరము. ఆచార్య రామమూర్తి కమిటీ 1990 సంవత్సరము. ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ 1991 సంవత్సరము. యశ్పాల్ కమిటీ 1992 సంవత్సరము. సవరించిన జాతీయ విద్యా విధానం 1992 సంవత్సరము. విద్యా నిర్వచనాలు. ఋగ్వేదంలో ఈ విద్యా నిర్వచనాల కోసం ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనిషిని స్వావలంబికుడిగా, నిస్వార్థపరుడుగా తయారు చేసేది విద్య అని ఋగ్వేదంలో ఉంది. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని ఉపనిషత్తుల్లో ఉంది. ఆత్మ సాత్సత్కారమే విద్య అని శంకరాచార్యులు గారు అన్నారు. దుఃఖాన్ని నివారించడమే విద్య అని బౌద్ధ సిద్ధాంతంలో పొందుపరిచి ఉంది. ఆత్మజ్ఞానమే విద్య, మానవుని కర్మణ్యునిగా చేసేదే విద్య అని భగవద్గీతలో వ్రాయబడి ఉంది. మనిషిని శీలవంతుడుగాను, సమాజానికి ఉపయోగపడేవాడుగాను తీర్చిదిద్దేదే విద్య అని యాజ్ఞవల్కుడు ఈ యొక్క విషయాన్ని చక్కగా వివరించాడు. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చూపేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు వివరించారు. ప్రతి మనసులో దైవత్వం వెలికి తీసేదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలియజేశారు. మనిషిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య అని మహాత్మా గాంధీ గారు తెలిపారు. ఇది ఎదుగుదలకు కావలసిన ఆంతరిక శక్తులు బహిర్గతం చేయుటకు సహాయపడేదే విద్య అనేసి అరవిందుడు చెప్పాడు. శీల నిర్మమే విద్య అని దయానంది సరస్వతి అన్నారు. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికాసిస్తుందో, మానవ శక్తులతో నిలబడుతుందో అదే విద్య అని స్వామి వివేకానందుడు గారు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును స్పష్టపరచడమే విద్య అని అరిస్టాటిల్ చెప్పారు. తప్పులు తొలగించి సత్యాన్ని అన్వేషణ చేయడమే విద్య అని సోక్రటీస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సంతోషాన్ని, బాధను సమానంగా పొందగల సామర్థ్యాలు కలిగించడమే విద్య అని
ప్లేటో అన్నారు. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించడమే విద్య అని పేస్టాలజీ అన్నారు. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివరించే చేసేదే విద్య అని ప్రొవెల్ చెప్పారు. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడమే జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిని వికాసం కలిగించడమే విద్య అని టాన్ అన్నారు. తన పరికరాలను నియంత్రించగలిగిన, తన అవకాశాలు ఆదిపుచ్చుకోగలిగిన విధానం వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలు వికాసం చేసేదే విద్య అని జాన్ డ్యూ అన్నారు. మనస్సును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్ అన్నారు. వ్యక్తి ఆలోచన శక్తికి పెంపొందించే సరైన విద్య అనేసి తెలిసింది డైరెక్టర్ అనే వారు చెప్పారు. సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచడమే విద్య అని స్పెన్సర్ అన్నారు. పరిమితి చెందని వారు చూపు ప్రభావమే విద్య అని రేడిన్ అనే వారు అన్నారు. ప్రతి సంపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా రూపొందించుటకు తోడ్పడమే విద్య అని గాంధీ గారు చెప్పారు. వ్యక్తి సంపూర్ణ వికాసం పురోగతి పొందే ఎదురయ్యే సమస్యలు పరిష్కరించగలిగేదే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే అని విద్య అని జాకిర్ హుస్సేన్ గారు అన్నారు. ప్రజలు అవసరాలకు ఆయాసాలకు తగినట్టుగా ఉండేదే అసలైన విద్య అని కోటరీ కమిషనర్ తెలియజేశారు. మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ సంపూర్ణత లక్ష్యాన్ని చేయుటయే విద్య అని వివేకానంద గారు అన్నారు. విద్యా స్వభావం, నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య స్వభావం అనేది అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలు మేళవిస్తుంది. మానవ సమాజంలో వచ్చే మార్పు వల్ల విద్య అర్థం, స్వభావం కూడా మారుతూ ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో విద్యా స్వభావం కూడా గతిశీలమైనది. విద్యాభావం అపరిమితమైనది. ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది. విద్య జననం నుండి మరణం వరకు నిరంతర ప్రక్రియ. మనిషి వివిధ దశల్లో పొందిన జ్ఞానం, అనుభవం విద్యగా భావించాలి. విద్య ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. విద్య సంస్థలలో ఒక పద్ధతి ప్రకారం నిర్వహించబడుతుంది. విద్య వ్యక్తులకు, సమాజంలోని అందరికీ ఆవశ్యకతమైనదిగా కాబట్టి విద్య అన్ని రంగాలు ప్రభావితం చేస్తుంది. విద్య వ్యక్తిలో ప్రవర్తనలో మార్పు ఆశిస్తూ మానవ ప్రగతికి దిశగా నిర్దేశాలు సూచిస్తుంది. విద్య సుశీలక్షణ ద్వారా వ్యక్తిని క్రియాశీలత, సృజనాత్మకత, ప్రయోజనాత్మకతను పెంపొందించబడుతుంది. మాట్లాడే జంతువైన మానవుడి విచక్షణ విద్య ద్వారా మాత్రమే లభిస్తుంది. సమాజానికి చెందిన వారుగా భావిస్తారు. విద్య ధ్యేయం. విద్య మానవుడిని సుఖమైన జీవనం కోసం, సమాజ అభివృద్ధి కోసం తోడ్పడే వ్యక్తిగా తయారు చేయడం ప్రధాన ధ్యేయంగా చెప్పవచ్చును. వేదకాలంలో విద్య ధ్యేయం ప్రధానంగా మోక్షానికి దారి తీయడం, అది బౌద్ధ కాలంలో దుఃఖాన్ని నివారించడం మరియు మధ్యయుగం వచ్చేసరికి ఇస్లాం మత వ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. యూరోపియన్ రావడంతో విద్య ధ్యేయం క్రైస్తవ మత వ్యాప్తిగా మారింది. విద్యాధ్యేయం
అనేది కాలం పరిస్థితులను అనుగుణంగా మారుతుంది. విద్యా లక్షణం ఏ కమిషనర్ ఎలా చెప్పాడో ముందు అధ్యయనం చేద్దాం. విద్యా ధ్యేయం, విరామ సమయం, ఉద్దేశం. వైయక్తి ధ్యేయం, సామాజిక ధ్యేయం, ఆధ్యాత్మిక ధ్యేయం, వృత్తిపర ధ్యేయం, సాంస్కృతిక ధ్యేయం, కళాత్మక సౌందర్యాత్మక ఉద్దేశం, నైతిక ధ్యేయం, జ్ఞాన ధ్యేయం, జీవన ధ్యేయం. కాలమ పరిస్థితులు బట్టి ఆయా సమాజాలు, ప్రభుత్వాలు సూచించిన విద్యా ధ్యేయాలు. విద్యా విధులు. విద్య యొక్క విధులు మనిషిని సాంఘీకరణం చేయడంలోనూ సాంస్కృతిక వ్యాప్తిని చేసేవాడిగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిని సంపూర్ణ మూర్తమత్వం గలవాడిగా తీర్చిదిద్దేదే విద్యా విధులు. ఇవి 3 రకాలుగా వర్గీకరించవచ్చు: వైయక్తిక విద్య, సామాజిక విద్య, జాతీయ విద్య. విద్యా విధులు ఇవి 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది వైయక్తిక విద్య, రెండవది సామాజిక విద్య, మూడవది జాతీయ విద్య. వైయక్తిక విద్య విధులు అనగా మూర్తిమత్వం అభివృద్ధి, నైతిక విలువలు పెంపు, విశాల హృదయంతో జీవితాన్ని సాగించడం, భవిష్యత్తు వ్యక్తిని తీర్చిదిద్దడం, తార్కిక మరియు ఆలోచన శక్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణ కూడా తీర్చిదిద్దడం. ఇది వైయక్తిక విద్య విధుల యొక్క మూర్తమత్వంగా తీర్చేది వైయక్తిక విధులు. ఇప్పుడు సామాజిక విధులు. మూఢనమ్మకాలు నిర్మూలన. మూఢనమ్మకాన్ని నిర్మూలించుట, శాస్త్ర సాంకేతికలు పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం, సమాన అవకాశాలు కల్పించడం. ఇవి సామాజిక విధుల యొక్క ముఖ్య లక్ష్యం. జాతీయ విధులు. హక్కులు మరియు విధులు సాధన, నాయకత్వ అభివృద్ధి, జాతీయ సమైక్యత పెంపు, దేశ అభివృద్ధికి పాటుపడడం. ఇది జాతీయ విధులు. ఈ విధంగా 3 రకాలైన విధులను వర్గీకరించారు. విద్యా కారకాలు. విద్యను పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతి ఆధారంగా 3 కారకాలుగా విభజించవచ్చు. ముఖ్యంగా నియత విద్య. నియత విద్య అనగా ముందుగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య అంటారు. ఏమిటంటే నియత విద్య అంటే ముందుగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్య నీతి విద్య అంటారు. దానికి ఉదాహరణ పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయం, మ్యూజియం, జంతు ప్రదర్శనశాలలు. ఇవి దానికి ఉదాహరణ. రమణ అనే విద్యార్థి విద్యయాత్రను వెళ్ళి నాగార్జున కొండ చూచి విజ్ఞానం పొందెను. ఇది ఏ రకమైన విద్య అంటే పేర్కొనవచ్చు అంటే నీతి విద్య అని పేర్కొనవచ్చు. యాదృచ్ఛిక విద్య. ముందుగా ఒక లక్ష్యంగానే నిర్ణయ సమయం లేకుండా అభ్యాసం జరుగుతుంది. అది అభ్యాసానికి తెలపకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. ఈ విద్య ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు. వ్యక్తి పుట్టిన నుండి చనిపోయేంత వరకు ఈ విద్య జరుగుతుంది. మరోసారి యాదృచ్ఛిక విద్య ముందుగా ఒక లక్ష్యంగానే నిర్ణీత సమయం లేకుండా అభ్యాసం జరుగుతుంది. అది అభ్యాసకుడికి తెలపకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. వ్యక్తి తన విద్య ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఈ విద్య జరుగుతుంది. ఉదాహరణకి కుటుంబం, సమాజం, సాంఘిక మత పరిస్థితులు మొదలైనవి.
రమ్య సత్యాన్ని పలుకమని తన పిల్లలకు చెప్పడం యాదృచ్ఛిక విద్యగా చెప్పవచ్చు. అనియత విద్య విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారి కోసం నూతనంగా వచ్చిన విద్య ప్రక్రియ నిరంతరము విద్య, దీనినే దూర విద్య అంటారు. అనియత విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారి కోసం నూతనంగా వచ్చిన విద్య ప్రక్రియ నిరంతర విద్య, దీనిని దూర విద్య అంటారు. ఉదాహరణకి దూర విద్య కేంద్రాలు ఇందిరాగాంధీ చారిత్రక విశ్వవిద్యాలయం, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పదోన్నత కోసం దూర విద్యలో డిగ్రీ చేయడం, దేశంలో తొలి చారిత్రక విద్యాలయం బిఆర్ అంబేద్కర్ చారిత్రక విశ్వవిద్యాలయం, బోర్డ్ ఆఫ్ హైదరాబాద్ 1982లో దీన్ని ఇచ్చేశారు. ప్రపంచంలో అతిపెద్ద చారిత్రక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ చారిత్రక విశ్వవిద్యాలయం. ఇది ఢిల్లీలో ఉంది. 1885 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. అనితి విద్య అందించిన సంస్థలు నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, చారిత్రక కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు. విద్యా ధ్రువ ప్రక్రియలు విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే విద్యలో ఉపాధ్యాయుడు, విద్యార్థి బోధన విషయం ఉంటాయి. వీటి ఆధారంగా విద్య 3 ధ్రువాలుగా వర్గీకరించవచ్చు. ఏకధ్రువ ప్రక్రియ, దీనిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రుడుదారుడుగా ఉంటాడు. విద్యార్థుల సంబంధం లేకుండా మొత్తం విద్యపై ఉపాధ్యాయుడే ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇది చాలా పురాతన పద్ధతి. ఇది వేద విద్యలో ఉంది. ద్విధ్రువ విద్యా ప్రక్రియ, దీనిని జాన్ అడ్సమ్ ప్రతిపాదించాడు. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటారు. వారు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తారు. ఒకరు బోధిస్తే మరొకరు నేర్చుకుంటారు. ఒకరు నిర్దేశిస్తే మరొకరు అనుసరిస్తారు. ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య సంబంధం బలంగా ఉంటుంది. ద్విధ్రువ ప్రక్రియ సంతృప్తి చెందక జాన్ డ్యూ దీనిని ప్రతిపాదించాడు. దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పాఠ్య విషయం ఉంటుంది. ఇది ఆధునిక పద్ధతి. బోధన అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎంతటి ప్రాధాన్యత ఉందో విద్యార్థికి, సమాజానికి, సాంఘిక పరిస్థితులకు అంతే ప్రాధాన్యత కలదని జాన్ డ్యూ పేర్కొన్నాడు. విద్యా రంగం ఏర్పాట్లు స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విద్యకు అనేక సదుపాయాలు కల్పించారు. ప్రారంభంలో విద్యను రాష్ట్ర జాబితాలో పొందుపరిచారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. భారత రాజ్యాంగంలో విద్యా విషయక ప్రాముఖ్యం కలిగిన ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధన విద్యను పొందించడం వారి హక్కు. ఆర్టికల్ 23 పిల్లలను అమ్మడం, కొనడం నేరం. ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు పిల్లలతో ఎలాంటి పని చేయించకూడదు. 28వ ఆర్టికల్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో మతబోధ నిషేధం. 45వ ఆర్టికల్ 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి.
6 నుండి 14 సంవత్సరాల లోపు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. 46వ ఆర్టికల్ వెనుకబడిన తరగతి పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యం కల్పించాలి. 51A ఆర్టికల్ 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు బడిలో పంపించడం తల్లిదండ్రుల విధి. 350A ఆర్టికల్ ప్రకారం విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి. 351 జాతీయ భాష అయిన హిందీ అధ్యాయాన్ని ప్రోత్సహించాలి.